ఒక ఊరిలో దేవుణ్ణి నమ్మే వ్యక్తి, దేవుణ్ణి నమ్మని నాస్తికుడు ఎదురెదురు ఇంట్లో ఉండేవారు. దేవుణ్ణి నమ్మే వ్యక్తి పరమ విష్ణు భక్తుడు. అయితే ఆ ఇద్దరు కొద్ది రోజుల తేడాలో చనిపోయారు. ముందుగా దేవుణ్ణి నమ్మని నాస్తికుడు చనిపోగా, ఆ తరువాత దేవుణ్ణి నమ్మే వ్యక్తి చనిపోయాడు. విష్ణు దూతలు వచ్చి దేవుణ్ణి నమ్మే వ్యక్తిని వైకుంఠానికి తీసుకుని వెళ్లి అక్కడ సభలో శ్రీ మహావిష్ణువుని చూపించారు. శ్రీ మహావిష్ణువుని చూసిన ఆ ఆస్తికుడు తన పంట పండింది అని అనుకుని ఆ స్వామిని ఎన్నో స్తోత్రాలతో స్తుతి చేశాడు. ఇంతలో విష్ణుదూతలు వచ్చి ఆ దేవుని నమ్మే వ్యక్తితో ఇక పద పద అని వైకుంఠం నుంచి తీసుకుని వెళ్ళడాన్ని ప్రారంభించారు. దానికి ఆ వ్యక్తి అయోమయంతో ఎక్కడికి తీసుకొని పోతున్నారు అని అడిగాడు. నువ్వు చేసుకున్న పుణ్యం అయిపోయింది, తిరిగి భూలోకానికి తీసుకొని పోతున్నాను అని విష్ణుదూతలు సమాధానం చెప్పారు. అది విన్న ఆ దేవుణ్ణి నమ్మే వ్యక్తి, నా పుణ్యం అయిపోవడం ఏమిటి, నేను గొప్ప విష్ణు భక్తుణ్ణి, నిత్యం ఆ స్వామినే కొలిచాను అని చెప్పగానే అప్పుడు వెంటనే విష్ణుదూతలు, నువ్వు చెప్పింది నిజమే, కానీ నువ్వు 3 కారణాల వల్ల భూలోకానికి వెళ్ళిపోతున్నావు. అందులో